శ్రీమాత్ర నమః. నీట్ ఎగ్జామ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది కదా. 3వ తారీఖున పరీక్ష జరిగింది. ఆ పరీక్షలో అవకతవకలు వచ్చాయి. అంటే పేపర్ లీక్ అయిపోయిందని చెప్పారు. దర్యాప్తు జరిపితే పేపర్ లీక్ అయిందని తెలిసింది. పరీక్ష 3వ తారీఖున జరిగితే వితిన్ 10 days లోనే ఆ పేపర్ ని అంటే నీట్ ఎగ్జామ్ ని మేము రద్దు చేస్తున్నాము అని చెప్పింది. మళ్ళీ ఎప్పుడు నీట్ ఎగ్జామ్ పెడతారో చెప్పారు. నీట్ ఎగ్జామ్ ని పెట్టేశారు. జూలై 16నేమో రిజల్ట్ వచ్చేసింది. ఆ పరీక్ష రాసిన నీటి విద్యార్థుల్లో ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరూ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అలాగే వాళ్ళు కౌన్సిలింగ్ కి సిద్ధంగా ఉన్నారు. పేపర్ లీక్ అయింది కదా. ఈ పేపర్ లీక్ అవడం వల్ల విద్యార్థులందరికీ మేము క్షమార్పణ చెప్తున్నామని చెప్పి ఆయా బోర్డ్స్ వాళ్ళేమో క్షమార్పణ చెప్తూ ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా మేము చూసుకుంటాము. అయినా ఇక నుంచి ఎగ్జామ్స్ ఏదైనా పెట్టారు అంటే కంప్యూటర్ ఆధారంగానే పెడతాము, కంప్యూటర్ బేస్డ్ ఆధారంగా పెడతాము, మామూలుగా పెట్టము అని చెప్పి వాళ్ళు చేసిన ఏదైతే తప్పు ఉందో దాన్ని దిద్దుకుంటూ క్షమార్పణ చెప్పి ఇకపై జరగదు అని చెప్పి ఈ సమస్యకి ఒక పరిష్కారాన్ని తీసుకుని వచ్చారు. నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. జూలై 16 రిజల్ట్ కూడా వచ్చేసింది. మరి ఇంకా ఎందుకు ఈ నీట్ ఎగ్జామ్ గురించి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము అని చెప్తున్నారు. సరే, నీట్ ఎగ్జామ్ గురించి ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు అందులో ఈ నీట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఎవరికైతే ఇబ్బంది వచ్చిందో, ఎవరైతే బాధపడ్డారో, ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ గురించి కదా మాట్లాడవలసింది. వాళ్ళకి న్యాయం చెయ్యాలని చెప్పి ఆ తల్లిదండ్రులను కూడా తీసుకొచ్చి అక్కడ కూర్చోపెట్టి అప్పుడు కదా చేయాల్సింది ఉద్యమం. ఈ అభిజిత్ దీప్కే ఏం చేశాడు అంటే ఈ నీటిని ఒక వంకగా తీసుకున్నాడు. అతను వచ్చి మాట్లాడాడు, అందరినీ రెచ్చగొట్టాలని ప్రయత్నించాడు. సరే, ఎవరూ రెచ్చిపోలేదు. అక్కడ చూస్తేనేమో పెద్ద జనమే ఎక్కువ లేరు. మనం చూసారా, లోకల్ గా చూస్తూ ఉంటాం, రాజకీయ సభలు ఏవైనా జరుగుతూ ఉంటే ఎవరైనా వచ్చారనుకోండి రాజకీయ నాయకులు, 2-3 ఉంటే పరువు పోతుందని చెప్పి అందరికి డబ్బులు ఇచ్చి లారీల మీద జనాలను తీసుకురమ్మంటారు. మీకు తెలిసే ఉంటుంది. ఒక్కొక్కరికి 100 రూపాయలు 200 రూపాయలు బిర్యానీ ప్యాకెట్లు అవి ఇస్తామని చెప్పి తీసుకుని వస్తారు కొంతమంది, అందరూ కాదు నేను చెప్తుంటా. అలా తీసుకుని వస్తారు. మనకి తెలిసిందే కదా, ఇది పబ్లిక్ సీక్రెట్. ఆ సభకి బోళ్ళు మంది వచ్చారని చెప్పుకోవటం కోసం అలా డబ్బులు ఇచ్చి మరి రప్పించుకుంటారు సభలకి. ఇక్కడ కూడా ఈ అభిజిత్ సభకి అలాగే కొంతమంది కాక్రోచులు పరిగెత్తుకుంటూ వచ్చారు. అయితే అది సక్సెస్ కాలేదని తెలుసుకున్నాడు. తన మొహం ఎవడో చూడట్లేదని తెలుసుకున్నప్పుడు ఏం చేశాడు, ఈ సోనం వాంగ్చుక్నేమో ఎంటర్ చేశారు. ఈ సోనం వాంగ్చుక్ గారు ఏం చేశారు, పాపం ఆయన కూడా నేను నిరాహార దీక్ష చేస్తా అని చెప్పి నిరాహార దీక్ష ప్రారంభించారు. ఎట్టకేలకు నా వల్ల కాదు, నా ఆరోగ్యం బాగుండట్లేదని చెప్పి దాన్ని వదిలిపెట్టారు. కానీ ఈ నిరాహార దీక్ష చేస్తాము నువ్వు వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ ఏం మాట్లాడాలి, విద్యార్థులకి జరిగిన అన్యాయం గురించి మాట్లాడాలి. అది మాట్లాడడానికి పక్కన పెట్టేసి వీళ్ళు తీసుకొచ్చినవి ఏంటో తెలుసా, అసలు విద్యార్థులకు సంబంధించిన సభ అక్కడ జరుగుతుంటే శ్రీరాముడు గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు ఎందుకు చేశారు. తర్వాత ప్రకాష్ రాజు గారు వచ్చేసారు. పాపం ఎక్కడ ఏ నష్టం కలిగినా ఆయన రారు గాని ఇలాంటి వాటిల్లో రెచ్చగొట్టడం కోసం మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు, అన్ని పనులని ఆపుకుంటూ. ఆయన అంటాడు కదా, జై శ్రీరామ్ అనకూడదు, జై సంవిధాన్ అంటాను అన్నాడు. ఓకే, బానే ఉంది. ఆయన సోనం గారికి ఏమో రాముడు అంటే పాపం గిట్టలేదు. ఇలాగే ఈ ప్రకాష్ రాజ్ గారికి ఏమో అసలు జై శ్రీరామ్ అనే అనరు. అదే సభలో మరి అల్లా అచ్చా కరేగా అని పాట పాడితే ఆవిడకి మద్దతుగా కొంతమంది విద్యార్థులేమో ఆ పాటని పాడారు. అప్పుడు మనకి అభ్యంతరం అనిపించలేదా? అది విద్యార్థుల కోసం జరిగిన సభ అయితే వీళ్ళందరూ ఎందుకు మతపరమైన ఈ అంశాలని అక్కడికి తీసుకుని వచ్చారు? అలాగే ఆర్టికల్ 370ని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి ఎందుకు గొడవ పెడుతున్నారు? ఆజాదీ స్లోగన్స్ ఎందుకు అక్కడ వినిపిస్తున్నాయి? పరాయి దేశాల జెండాలు ఎందుకు అక్కడ ఎగురుతున్నాయి? అలాగే ఇంకొకటి చూపెడతాడు కదా, ట్రక్స్ నిండా ఒక 2 ట్రక్కుల నిండా పెద్ద పెద్ద రాళ్ళు వచ్చాయి. ఆ రాళ్ళను చూపెడుతూ ఏదైనా తేడా జరిగిందంటే రాళ్లు వేసుకుని కొడతాము అని ఎందుకు అన్నారు? పోలీసుల మీద తిరగబడినప్పుడు కదా పోలీసులు మళ్ళీ వాళ్ళ మీద లాఠీ చార్జీ చేశారు. పోలీసుల మీద తిరగబడిన ఆ దృశ్యాలను చూపించకుండా ఈ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళనే పోలీసులు కొడుతున్నారు అని ఎందుకు చూపిస్తున్నారు? పార్లమెంటు భవనాన్ని మేము ముట్టడిస్తాము అన్నప్పుడు అది నేరపూరితమైన చర్యగా ఎందుకు భావించటం లేదు? అలానే ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడ ఎవరైతే మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము, మేమేమో విద్యార్థులకి అండగా ఉంటాము అని అన్నారో, విద్యార్థుల కోసం మాట్లాడకుండా మతపరమైన వ్యాఖ్యలు, భారతదేశానికి సంబంధించిన వ్యాఖ్యలు చేస్తే చప్పట్టు కొడుతున్నారు. ఒక ఆవిడ అంటది కదా, భరతమాత మా అమ్మే, ఒప్పుకుంటాను, బాప్ కౌన్ హై అని ఆవిడ మాట్లాడుతుంటే అక్కడ ఉన్న సిగ్గులేని వాళ్ళందరూ మరి చప్పట్లు కొట్టారు.
వాళ్ళు భారతదేశంలో లేరా, భారతదేశంలో వాళ్ళు నివసించటం లేదా, అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు ఉండడం, వేరే దేశాలకి పారిపోవచ్చు కదా. ఇలా ఈవిడ వ్యాఖ్యలు చేస్తే ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఈ అనసూయ గారు కూడా ట్వీట్ చేశారనమాట, ఈ సోనం గారికి నేను మద్దతు ప్రకటిస్తున్నాను అని. మరి ఈ సోనం గారు ఏం చేశారో ఆవిడికి తెలియదా? అసలు మతపరమైన అంటే హిందువులకి సంబంధించి రాముణ్ణి సీతాదేవిని అవమానిస్తూ మాట్లాడిన ఆ సభ గురించి వీళ్ళు మద్దతుగా ప్రకటిస్తున్నారు అంటే వీళ్ళు హిందువులు కాదా, వీళ్ళు భారతీయులు కాదా, భారత మాతని అవమానించినప్పుడు వీళ్ళకి సిగ్గు అనిపించలేదా? ఈ ప్రశ్నలన్నీ అడగాలి అని అనిపించింది. కానీ అది చూస్తూ ఆ వీడియోలు చూస్తూ అందరూ చప్పట్లు కొడుతుంటే ఛీ అని అనిపించింది. సరే, ఆ ప్రొటెస్ట్కి వచ్చారు కదా, ఆ ప్రొటెస్ట్కి వచ్చినప్పుడు కొంతమంది రిపోర్టర్స్ ఏమో అక్కడ వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తుంటే అసలు ఒక్కొక్కడు మాట్లాడతాడు కదా, మేము ఆర్ఎస్ఎస్ కుటుంబం నుంచి వచ్చాం, మా తాత మా ముత్తాత వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన వాళ్ళే, అయినా నేను ఈ ప్రొటెస్ట్ లో పాల్గొనడానికి వచ్చాను, ఇకపై అన్యాయం జరగడానికి వీల్లేదని ఒకడంటాడు. అక్కడేమో విద్యార్థుల కోసం జరుగుతున్న సభ అయితే వాళ్ళకి న్యాయం జరగాలి అని చెప్పి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తుందే నిజమైతే ఈ ఆర్ఎస్ఎస్ గురించి ఎందుకు తీసుకుని వచ్చారు? ఇంకొకటి అదేమో సిబిఎస్ఈ బోర్డులో చదువుతోందిట. సిబిఎస్ఈ అంటే ఏంటి అనేది తెలియదు, కానీ నరేంద్ర మోడీ గారి గురించి మాత్రం అవాకులు కువాకులు వ్యాఖ్యానం చేసేస్తుంది. నేను నరేంద్ర మోడీ గారిని సపోర్ట్ చేయటం కోసం ఈ వీడియో చేయటం లేదు. मोदी जी खुद पढ़े लिखे हैं क्या? उन्हें परीक्षा का पी नहीं आता होगा, एजुकेशन का ई नहीं आता होगा और बकवास करने के लिए आ जाते हैं। बुरा न माने, बट क्या आपको नीट का एग्जाम फुल फॉर्म पता है आपको? क्योंकि आप भी यहाँ पे आए हो नीट का मुद्दा उठाने के लिए, क्या आप नशा एलिजिबल करके कुछ फुल फॉर्म है, ठीक है, फुल लाइक अभी मैंने याद की थी बट भूल गई, वो बात अलग है, ठीक है। ओके, वो भी छोड़ते हैं। जैसे कि आप कौन से बोर्ड से पढ़ती हैं यहाँ पे? सीबीएसई बोर्ड। आपको सीबीएसई का फुल फॉर्म पता है? चलिए ठीक है, वो भी मैंने मान ली। जैसे कि आपको नहीं पता है, लेकिन इसका मतलब ये तो नहीं है कि हम कहेंगे कि नहीं आपको पता नहीं है तो आप छात्र नहीं हो, है ना? यस एग्जैक्टली। నీట్ అంటే అర్థం తెలీదు, అలాగే జీడిపి అంటే అర్థం తెలీదు, సిబిఎస్ఈ అంటే ఏంటో తెలీదు, బిఏ చదువుతూ డాక్టర్ అవుదామని చెప్పి వచ్చాట. వాడి లక్ష్యం డాక్టర్ అవడం అంట. వాడు బిఏ చదువుతున్నట్ట, వాడేమో పాట్నా నుంచి వచ్చాట, నేనేమో కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన వాడిని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఆ ప్రొటెస్ట్ ఎందుకు జరుగుతుందో తెలియదు, వాళ్ళు చదువుతున్న దానికి అర్థం అంటే ఏంటో తెలియదు, డాక్టర్ అవ్వాలంటే అసలు ఏం చదవాలో తెలియదు, వీళ్ళందరూ ప్రొటెస్ట్లో పాల్గొంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే అనిపించట్లేదా అక్కడ జరుగుతున్న ప్రొటెస్ట్ ఎందుకు జరుగుతోంది అనేది? क्या एज है आपकी? एज है मेरा 24 साल। 24 साल की उम्र में आप बीए की तैयारी कर रहे हैं। क्या क्या एम क्या है आपका? एम है कि जैसा डॉक्टर बनना। डॉक्टर बनना है आपको और बैचलर्स ऑफ आर्ट्स कर रहे हैं। कहाँ से पढ़ाई कर रहे हैं? पटना से। पटना से कर रहे हैं और यहाँ पे आज प्रोटेस्ट में आए। कॉकरोच मानते हैं अपने आप को? क्या बोले? बिल्कुल कांग्रेस मानते हैं सर। कॉकरोच की स्पेलिंग सुनाना। क्या बोले? कॉकरोच की स्पेलिंग क्या? कॉकरोच की स्पेलिंग कांग्रेस COCKROC कांग्रेस जनता पार्टी। बिल्कुल सही कहा, यानी कि लगता है कि ये अब सुधार हो जाएगा। क्या बोले? सुधार हो जाएगा। सुधार नहीं होगा तो ईट से ईट बजा देंगे। और बोलिए, జూలై 16 రిజల్ట్స్ వచ్చేసినా గానీ ఇంకా ఎందుకు ప్రొటెస్ట్ అని చెప్పి అందరినీ రెచ్చగొడుతున్నారు. ఇది ఒక సామాన్య గృహిణిగా నాకు అనిపించినది. నీటి విద్యార్థులకి అన్యాయం జరగలేదు అని నేను చెప్పడం లేదు, జరిగింది, చాలా బాధాకరమైన విషయమే. కానీ ఏం చేద్దాం, ఆ తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం గవర్నమెంట్ నేను చేస్తాను అని చెప్పింది. అయినా సరే వినకుండా రాళ్లతో కొట్టి ఇలా పబ్లిక్ ఆస్తులని ధ్వంసం చేసేసి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ అక్కడ ఏం మాట్లాడాలో అది మాట్లాడకుండా సమస్యని పక్క త్రోవ పట్టించేటట్లు చేస్తుంటే అది తెలియజెప్పే ప్రయత్నం మాత్రమే చేశాను.